హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి చాట్ రెసిపీ అయితే చూసేద్దాము. ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటుంది. చాలా మంచిగా చట్పటా టేస్ట్ తోటి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఫ్రూట్స్ తినని పిల్లలకు ఇలా పెట్టేసేయండి. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా అయితే తినేస్తారు. సూపర్గా ఉంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ కాస్త పెద్దదిగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ఇందులో ఒక కప్పు వరకు దానిమ్మ గింజలు తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ దానిమ్మకాయ నుండి గింజలను అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, రెండు మిక్స్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక అర స్పూను చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది చాలా చిన్న స్పూను, అందుకే ఫుల్ వేస్తున్నాను. చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మీ కారానికి సరిపడినంత కారం వేస్తున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వేసాను. కాస్త అంటే కాస్తనే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే చాట్ మసాలా వేసాం కదా, అందులో ఉప్పు ఉంటుంది. తర్వాత ఇందులో శనగలు వేస్తున్నాను. నేనైతే ఒక పిడికెడు శనగలు వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినని వేసుకోవచ్చు. ఒక కప్పు బొరుగులను కూడా వేస్తున్నాను. ఈ బొరుగుల ప్లేస్లో మీరు సేవ్ తీసుకోవచ్చు. మిక్చర్ అవైలబుల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. లేదంటే ప్యాకెట్స్లో వస్తాయి కదా మీ బొరుగులు మిక్చర్లు, సేవ్ మిక్చర్లు, అలాంటివి ఏ ఉన్నా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసేసాక కాస్త ఇలా స్పూన్స్ కానీ చేత్తో కానీ ఎలాగైనా మిక్స్ చేసుకోవాలి. బాగా మనం వేసిన ఉప్పు, కారం, చాట్ మసాలా మొత్తం గింజలకు ఇంకా బొరుగులకు, శనగలకు పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటుంటేనే కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కనుక కాస్త నిమ్మకాయ పిండుకోండి. పైనుంచి లెమన్ పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నాకైతే ప్రస్తుతానికి ఇంట్లో నిమ్మకాయలు లేవు, అందుకే నేనైతే వేయట్లేదు. లెమన్ కనుక స్క్వీజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చాలా బాగుంది కదా. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టంగా తినేస్తారనమాట. ఇంట్లో ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా కానీ పిల్లలు అస్సలు తినరు. దానిమ్మకాయలు అయితే అస్సలు ఇష్టంగా తినరన్నమాట. అలాంటప్పుడు ఇలా కలర్ఫుల్గా కనుక చేసి పెడితే తినేస్తారు. చూస్తున్నారు కదా, దేనికది పర్టికులర్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక స్పూన్ టేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. వెంటనే మీరు కూడా ఈ కలర్ఫుల్ చాట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.